హాయ్ ఫ్రెండ్స్, ధ్యాన మిత్రులందరికీ కూడా ఈ మిర్దాత్ గ్రంథం తీసుకోవడం కోసం, ఈ శక్తిని తీసుకోవడం కోసం మనందరం కూడా సిద్ధం అవ్వడానికి స్వాగతం ఫ్రెండ్స్. ఒక మిర్దాదులా జీవించాలని, చూసే లోకం రాంపాల జీవించాలని, ఓషో రజనీష్ లా జీవించాలని, జీవిస్తే సేత్ మహాశయుడులా జీవించాలని, అటువంటి అంతటి ఆధ్యాత్మిక సామ్రాజ్యానికి అటు చక్రవర్తులైనటువంటి వాళ్ళ వాళ్ళలా ఉండాలని చెప్పేసి సూచించినటువంటి ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి నమస్కారం. ఫ్రెండ్స్, మనకి చిన్నప్పటి నుండి కూడా ఈ ప్రపంచంలో బాగా చదివిన వాళ్ళని, బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళని, బాగా పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళని నువ్వు అలా ఉండాలని చూపించడం జరిగిందే తప్ప ఒక రాముడిలా, ఒక కృష్ణుడిలా నువ్వు ఉండాలి, నువ్వు ఒక యోగివి కావాలి అని చెప్పేసి ఎవ్వరు కూడా మనకి చెప్పడం జరగలేదు ఫ్రెండ్స్. అది ఎప్పటి నుండి జరిగిందంటే, అందరికీ ఆ కోరిక ఉండొచ్చు కొంతమందికి. నా పిల్లలు ఇలా ఉంటే బాగుండని ఉండొచ్చు, కానీ వాళ్ళ పిల్లలకైతే చెప్పడం అయితే జరగలేదు ఫ్రెండ్స్. ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీ వచ్చే వరకు కూడా ఎప్పుడైతే పత్రిజీ శ్వాస మీద ధ్యాసను తీసుకుని అందరిలోకి రావడం, దిగి రావడం మొదలు పెట్టారో ఆ క్షణం నుండినే ఈ భూమి మీద బాల్యం అనేది సరిదిద్దబడుతూ వచ్చింది ఫ్రెండ్స్. సరి అయిన దారిలోకి ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఈ భూమి మీద బాల్యావస్థలు ఉన్న వారిని అందరినీ కూడా మరి అక్కడి నుండి మనం సరిగ్గా మొదలు పెట్టడం జరిగితేనే, ప్రయాణించడం జరిగితేనే మరి మనం చివరికంటూ కూడా చేరుకోగలుగుతాం ఫ్రెండ్స్. అందుకే ఆయన అక్కడ సరిగేయటం మొదలు పెట్టారు మన బాల్యం దగ్గర. మరి అంతటి అరుదైన అవకాశాన్ని, తనతో కలిసి జీవించే అరుదైన అవకాశాన్ని మనకు అందించినటువంటి ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి కృతజ్ఞతలతో మనం నెక్స్ట్ ఎపిసోడ్ లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఈ ఎపిసోడ్ మనం 11వ ఎపిసోడ్ లో చెప్పుకోబోయేది ఏంటంటే, నిన్న కొద్దిగా మిగిలిపోయింది ఫ్రెండ్స్, దానిని మనం ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నాము. ఈయన చెప్తున్నారు కదా, పవిత్ర త్రయం మరి సమగ్రమైన తూకం. పవిత్ర త్రయం అంటే ఏంటి? ఏ మూడు పవిత్ర త్రయం? మూలాధార చైతన్యం, పదం, గ్రహణ శక్తి, అవగాహన, ఈ మూడింటి సమ్మేళనం కలయికే జీవి. ఈ మూడు కూడా పవిత్ర త్రయం అన్నమాట. ఈ మూడు ఒకటే అయిన ఆ మూడు, మూడు అయిన ఒక్కటి, సమానమైన, సమకాలీన, శాశ్వతమైన, సమతూకంతో, ఎరుకతో, సఫలతతో, ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా, ఎప్పుడు శాశ్వతంగా, ఎప్పుడు ఒకే రకంగా ఉండేదే సంపూర్ణ సమతూకం. మరి సమగ్రమైన సమతూకం అన్నారు ఈయన ఇక్కడ. ఇది సంపూర్ణ సమతూకం. సమగ్రమైన అగ్రం అంటే అగ్రస్థానం అంటారు, పైన అన్నమాట, పై స్థాయి. ఇంకా అంతకంటే పైకి వెళ్ళడానికి ఉండదు ఫ్రెండ్స్. అంత అగ్రస్థానం అయితే అది. పేరు పెట్టడానికి అది చాలా అద్భుతమైనదైనా మనిషి దానికి అది భగవంతుడు అని పేరు పెట్టాడు. ఈ సంపూర్ణ సమతూకం అనేది ఏదైతే ఉందో దానికి భగవంతుడు అని పేరు పెట్టాడు. ఇది ఈ జీవి ఏదైతే ఉందో దానికి ఈ పేరు పెట్టాడు. ఈ పేరు పవిత్రమైనది, దానిని పవిత్రంగా ఉంచే నాలుక పవిత్రమైనది. దేవుడి సంతానం కాకపోతే మనిషి ఎవరు? మరి ఆ మూల చైతన్యం నుండి సూపర్ కాన్షియస్ అంటున్నాము, దాని నుండి మనం వచ్చామంటే మనం అదే కదా. పత్రి సార్ చెప్పారు, ఒక సున్నా నుండి ఇంకో సున్నా వచ్చింది అంటే ఈ సున్నాలో ఏమున్నాయి? కంప్లీట్ గా దాని నుండి వచ్చిన సున్నాలో కూడా అన్ని ఉన్నాయి కదా అనేసి చెప్పారనమాట. దేవుడి సంతానం కాకపోతే మనిషి ఎవరు? దేవుడికి అతడు విరుద్ధంగా ఉండగలడా? నేను ఇప్పుడు నలుగురు పిల్లల్ని కన్నాను అంటే ఒకళ్ళు నా పిల్ల, ఇంకొకళ్ళు కాదు అంటానికి లేదు కదండి. అందరూ నా పిల్లలే కదా. అలానే అన్నమాట, దేవుడు మనల్ని అందరినీ కూడా కన్నప్పుడు దేవుడి సంతానం కాకపోతే మనిషి ఎవరు? దేవుడికి అతడు విరుద్ధంగా ఉండగలడా? లేదు కదా. సింధూర చెట్టు విత్తనంలో ఇమిడి లేదా అంటే ఇందులో దేవుడు అనేది, దైవం అనేది ఇమిడి ఉంది కదా. అది బయటకు వచ్చే వరకు కూడా తెలియదు కదండి. మొలకెత్తే వరకు కూడా ఆ దైవత్వం అనేది మొలకెత్తే వరకు కూడా తెలియదు కదా మనకి. దేవుడు మనిషిలో కప్పబడి లేడా? కోసం చేసుకోవాలి ఫ్రెండ్స్. వీఆర్ నాట్ నా
వీఆర్ నాట్ ఓన్లీ ఫిజికల్ ఎంటిటీస్, వీఆర్ ఆల్ రెస్పాన్సిబుల్ కాస్మిక్ ఎంటిటీస్ అని చెప్పారు. అంటే మనందరి మీద కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఉంది. అదేంటంటే మనలని మనం తెలుసుకోవటం, మనం ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనేది, ఏది తప్పు ఏది ఒప్పు అనేది మనమే తెలుసుకుని మనం నడుస్తున్నప్పుడు ఏమవుతుందంటే మన దగ్గర నుండి మనము ఆ ఆ తప్పుటడుగు వేయటం అనేది జరగదు. మిగతా వాళ్ళకి కూడా ఎటువంటి ఆ చెడు కూడా, అంటే ఎటువంటి ఇబ్బంది కూడా జరగదన్నమాట. అలా ఉంటుంది. సింధూర చెట్టు విత్తనంలో ఇమిడలేదా? మరి అంత పెద్ద వృక్షం విత్తనం నుండినే కదా వస్తుంది అది. ఆ దేవుడు మనిషిలో కప్పబడి లేడా? విత్తనంలో చెట్టు ఎలా అయితే ఉందో మనిషిలో కూడా దేవుడు అలాగే కప్పబడి ఉన్నాడు కదా. ఇది సత్యం ఫ్రెండ్స్, మనం అంగీకరించాల్సిన సత్యం. కాబట్టి మనిషి కూడా చైతన్యం, పదం, గ్రహణ శక్తి, అవగాహనల పవిత్ర కలయికలే. మనిషి కూడా చైతన్యం, పదం, గ్రహణ శక్తి. ఇక్కడ ఏదైతే చెప్తున్నారో మూలాధార చైతన్యం, పదం, గ్రహణ శక్తి యొక్క అవగాహన, ఈ మూడింటి కలయికే జీవి అనేది ఆయన స్పష్టం చేస్తున్నారు. అదే కాబట్టి మనిషి కూడా చైతన్యం, పదం, గ్రహణ శక్తి, అవగాహనల పవిత్ర కలయికే. అతడి దేవుడిలాగా మనిషి కూడా సృష్టికర్తే. వీఆర్ ఆల్ కో క్రియేటర్స్ అని చెప్పారు పత్రిజీ. కానీ దానిని మనం యాక్సెప్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్. యాక్సెప్టెన్సీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎందుకు మనం యాక్సెప్ట్ చేయమంటే మన రెస్పాన్సిబిలిటీ తీసుకోవటానికి మనం రెడీ అవ్వం. ఎవరి మీద డిపెండ్ అయ్యి ఎక్కడో దేవుడు ఉన్నాడు, వాళ్ళ నా కష్టాలు తీరుస్తారు అనుకుంటూ ఏడుస్తూ మొత్తుకుంటూ కూర్చోవడానికి మనం సిద్ధపడతామే తప్ప, ఎస్ నా రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకుంటున్నాను, నా మంచి చెడ్డలకు నా తప్పు ఒప్పులకు నేనే బాధ్యుడిని అని అంగీకరించే సత్తా అనేది మనం తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. దానిని మనం అంగీకరించాలి. ఐఎమ్ ఆల్సో ఏ ప్రో క్రియేటర్ అనేది మనం అంగీకరించాలి. అతడి దేవుడిలాగా మనిషి కూడా సృష్టికర్తే. అతడి సృష్టి అయితే తన దేవుడిలాగా మనిషి సమతూకంలో ఎందుకు లేడు? అక్కడ నేను అనేది ఏదైతే ఉందో అతడి సృష్టి కరెక్ట్. ఆ సృష్టి కంప్లీట్ బ్యాలెన్సింగ్ గా ఉంది, సమతూకంలో ఉంది, ఈక్వల్ బ్యాలెన్స్ లో ఉంది. అది బ్యాలెన్స్ చేస్తుంది, దేన్నైనా సరే బ్యాలెన్స్ చేసేస్తుంది. మరి అలాగే అతడి సృష్టి అయితే తన దేవుడిలా ఇతను కూడా మరి అదే దైవం కదా. ఇతను కూడా మరి ఎందుకు సమతూకంలో ఎందుకు లేడు అనేది క్వశ్చన్ చేస్తాడు. ఈ చిక్కు ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే మెర్దాద్ తెలియచేసేది జాగ్రత్తగా వినండి అని చెప్తున్నాడు. ఇక్కడ శ్రద్ధగా వినటం అనేది ఎంతో ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మన చెవుల్ని అప్పగించేయాలని చెప్పారు. లెండ్ యువర్ ఇయర్స్ అని చెప్పారు పత్రిస్. నెక్స్ట్ మనం ఈ ఎపిసోడ్ లోకి వెళ్తే దీని పేరు ఏంటంటే పొత్తిగుడ్డలలో ఉన్న దేవుడు మనిషి అని దీని టైటిల్ అండి. అసలు ఇది ఏంటో కూడా మనకు అర్థం కాదు. పొత్తిగుడ్డల్లో పసిబిడ్డను చూడతాం మనం, కానీ మనిషి కూడా పొత్తిగుడ్డల్లోనే ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు. పొత్తిగుడ్డలలో ఉన్న దేవుడు మనిషి. కాలం ఒక పొత్తిగుడ్డ, నేను ఈ కాలంలో ఉన్నాను అనేది ఇవాళ రేపు ఈ టైంలో ఇది చెయ్యాలి అని ఈ కాలాన్ని ఎప్పుడైతే దృష్టి పెట్టుకున్నా ఈ కాలం అనేది ఒక పొత్తిగుడ్డ. సువిశాల చరాచర విశ్వం ఒకటి పొత్తిగుడ్డ. మనకి కంటికి కనిపించే ఈ ప్రపంచం ఏదైతే ఉందో అదొక పొత్తిగుడ్డ. అంటే బేబీని చుట్టేస్తుంది అనమాట, అది కవర్ చేస్తుంది. ఫస్ట్ది కాలం, తర్వాతది ఈ సువిశాల చరాచర విశ్వం, ఈ ఇంత పెద్ద ప్రపంచం ఏదైతే ఉందో అది. మాంసం ఒక పొత్తిగుడ్డ, అంటే ఈ రక్త మాంసాలతో నిండినటువంటి ఈ ఫిజికల్ బాడీ ఏదైతే ఉందో ఇది ఒక పొత్తిగుడ్డ. ఆ విధంగానే అన్ని ఇంద్రియాలు, వాటితో చూడబడే అన్ని వస్తువులు అన్ని పొత్తిగుడ్డలే. మన లోపల ఈ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంతరేంద్రియాలు, ఇవన్నీ కలిపి ఏవైతే ఉన్నాయో అవి వాటితో ఏదైతే చూస్తున్నామో, కళ్ళతో ఏం చూస్తున్నామో, నోటితో ఏం మాట్లాడుతున్నామో, ముక్కుతో ఏం వాసన చూస్తున్నాము, చెవులతో ఏం వింటున్నాము, మరి చేతులతో ఏం చేస్తున్నాము, జ్ఞానేంద్రియాలతో ఏం చూస్తున్నాము, అంతరేంద్రియాలతో ఏం చూస్తున్నాము, ఇవన్నీ కూడా ఈ ఇంద్రియాలు, వాటితో చూడబడే అన్ని వస్తువులు, ఈ ఇంద్రియాలతో మనం ఏదైతే చూస్తున్నామో అన్ని కూడా పొత్తిగుడ్డలే అని చెప్తున్నారు.
ఫస్ట్ ఇది కాలం ఒక పొత్తిగుడ్డ కాలం చుట్టేసింది. తర్వాత సువిశాల చరాచర విశ్వం చుట్టేసింది. దాని తర్వాత ఈ ఇంద్రియాలతో సమస్త ఇంద్రియాలతో చూడబడేవి ఇంద్రియాలతో చూడబడేవి అన్ని పొత్తిగుడ్డలే. ఈ మాంసం అంటే మన కవరు ఇది ఏదైతే దేనిలోకైతే వచ్చామో అది కూడా పొత్తిగుడ్డ. పొత్తిగుడ్డలు పసిబిడ్డ కాదు అని తల్లికి తెలుసు. ఈ తల్లి పట్టుకుంది అనుకోండి, ఇందులో బేబీ ఏదో గుడ్డలేవో చుట్టబడిన గుడ్డలేవో తల్లికి తెలుసు కదా, తల్లికి తెలుసు. అయితే శిశువుకి అది తెలియదు. ఈ పొత్తిగుడ్డలు తను కాదు, ఈ శరీరం నేను కాదు అని చెప్పేసి శిశువుకి తెలియదు, ఈ ఇంద్రియాలు నేను కాదు అని చెప్పేసి శిశువుకి తెలియదు. ఈ ఆ సువిశాల చరాచర ప్రపంచం ఇది నేను కాదు, మరి కాలం ఇది నేను కాదు, ఇది కేవలం నా చుట్టూ చుట్టబడింది మాత్రమే, ఇవన్నీ కూడా నా చుట్టూ చుట్టబడినవి, నేనే చుట్టుకున్నవి అనేది శిశువుకు తెలియదు, కానీ తల్లికి తెలుసు కదా. రోజు రోజుకి యుగానికి మారిపోయే ఆ పొత్తిగుడ్డల సంగతి మనిషికి బాగా తెలుసు. రోజు రోజుకి అవి పెరిగిపోతూ ఉంటాయి, కొత్త కొత్త వస్తూ ఉంటాయి, పాతవి మనం వదిలించుకోగలిగితే పాతవి పోతూ ఉంటాయి, కొత్తవి వస్తూ ఉంటాయి. రోజు రోజుకి యుగానికి మారిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే కాలం గాని, విధానాలు గాని, ఆ మరి సంప్రదాయాలు అంటున్నాము, ఆ సంప్రదాయాలు గాని, అభిప్రాయాలు కానీ, మన మీద పడే ఇంపాక్ట్స్ కానీ, ఇవన్నీ కూడా ప్రతిదీ ఒక పొత్తిగుడ్డ మన చుట్టూ చుట్టబడుతోంది ఫ్రెండ్స్. రోజు రోజుకి యుగానికి మారిపోయే ఆ పొత్తిగుడ్డల సంగతి మనిషికి బాగా తెలుసు. ఇది నాకు తెలియదు అని చెప్పటం అది పెద్ద అబద్ధం ఫ్రెండ్స్, నాకు తెలుసు. అయితే అతడి చైతన్యం నిరంతర చలనంతో ఉంటుంది. మాట అంటే ఉచ్చరించబడిన చైతన్యం. అతడి చైతన్యం అనేది నిరంతరం చలనంతో ఉంటుంది. ఈ లోపల ఏదైతే ఉందో అది గాని ఎక్స్ప్రెస్ చేయకపోతే, అది కామ్గా ఉంటే ఈ ఇంద్రియాలు గాని, ఈ శరీరం కానీ ఏది కూడా చలనం ఉండదు ఫ్రెండ్స్. చలనం అనేది నిరంతర చలనంలో ఈ లోపల ఉన్నది ఉంటుంది, ఈ పైనవన్నీ కాదు, ఈ పొత్తిగుడ్డలన్నీ కాదు. లోపల శిశువు కదిలితేనే కదా పొత్తిగుడ్డలు కదులుతాయి. శిశువు కదలలేదు అనుకోండి, పొత్తిగుడ్డలు ఎందుకు కదులుతాయి ఫ్రెండ్స్? ఎంత చక్కటి ఎగ్జాంపుల్ ఇచ్చారు ఈయన, చూడండి అసలు. అందుకే ఈ రోజు రోజుకి యుగానికి మారిపోయి ఆ పొత్తిగుడ్డల సంగతి మనిషికి బాగా తెలుసు. అందుకే అతడి చైతన్యం నిరంతర చలనంతో ఉంటుంది. మాట అంటే ఉచ్చరించబడిన చైతన్యం. అందుకే అది ఎప్పుడూ స్పష్టంగా ఉండదు, అర్థవంతంగా ఉండదు. అందుకే అతడి అవగాహన సరిగ్గా ఉండదు. అంచేత అతడి జీవితంలో సమతూకం ఉండదు. రోజు రోజుకి యుగానికి మారిపోయి ఆ పొత్తిగుడ్డల సంగతి మనిషికి తెలుసు. కాబట్టి అందుకే అతడి ఆ పొత్తిగుడ్డల సంగతి మాత్రమే అతనికి తెలుసు. కాబట్టి అది నిరంతర చలనంతో ఉంటుంది. మాట అంటే ఉచ్చరించబడిన చైతన్యం. అందుకే అది ఎప్పుడు స్పష్టంగా ఉండదు, దాంట్లో క్లారిటీ ఉండదు, అర్థవంతంగా ఉండదు, దానికి అర్థం పార్థం ఏమీ ఉండదు. అందుకే అతడి అవగాహన సరిగ్గా ఉండదు, దీనికి స్పష్టత ఉండదు, అర్థమేమి అర్థవంతంగా ఉండదు. కాబట్టి అతడి అవగాహన కూడా సరిగ్గా ఉండదు. మాట అనేది స్పష్టత, మాట్లాడే మాటల్లో స్పష్టత ఉండదు, అది అర్థవంతంగానూ ఉండదు. కాబట్టి అట్లా వస్తుంది. కాబట్టి అది ఎప్పుడు కూడా అవగాహన అనేది అతనికి సరిగ్గా ఉండదు. ప్రతిసారి ఎప్పుడు చెప్తారు ఫ్రెండ్స్, నేను చేసే పనిలో, నేను మాట్లాడే మాటలో నాకు స్పష్టత ఉందా లేదా అనేది నేను చూస్తానంటారు ఆయన ఎప్పుడు కూడా. అంచేత అతడి జీవితంలో సమతూకం ఉండదు. ఇది ఇలా వచ్చింది కాబట్టి, ఈ అవగాహన అనేది సరిగ్గా లేదు కాబట్టి అతడి జీవితంలో ఆ సమతూకం అనేది ఉండదు. ఆ కంప్లీట్ బ్యాలెన్స్, ఈక్వల్ బ్యాలెన్స్ అనేది ఉండదు. అది 3 రెట్లు కలవరపెట్టే గందరగోళం, అది మరింత పాడైన పరిస్థితి. ఈ ఇంబ్యాలెన్స్ ఎప్పుడైతే ఉందో అది మరింత పాడైన స్థితి. ఇది 3 రెట్లు కలవర పెడుతుంది ఫ్రెండ్స్, గందరగోళం చేస్తుంది అనమాట. మనిషి సహాయం చేయమని వేడుకుంటాడు, బాధతో నిండిన అతని కేకలు యుగాలలో ప్రతిధ్వనిస్తాయి. అంటే చూడండి ఫ్రెండ్స్, ఎవరైనా బాధపడుతున్నా అంటే ఇంకెన్నాళ్ళు బాధపడతాం అని చెప్పేసి మనం అంటా ఉంటాం, ఇంకెన్నాళ్ళు దాని గురించి మాట్లాడుతూ ఉంటాం అని మనం అంటా ఉంటాం. కానీ ఇక్కడ యుగాలలో ప్రతిధ్వనిస్తాయంట ఫ్రెండ్స్, అంతగా మనం దాన్ని మోసుకొస్తూ ఉన్నాం. అతని మూలుగులతో గాలి బరువెక్కుతుంది, అతడి కన్నీటితో సముద్రం ఉప్పగా అవుతుంది, అతడి సమాధులతో భూమి గంట్లు పడుతుంది.
అతడి ప్రార్థనలతో ఆకాశాలు చిల్లులు పడతాయి. ఆ ఎలా అంటే నన్ను కాపాడు దేవుడా, నాకు ఇలా ఉంది, నాకు ఈ సహాయం చెయ్యి, నాకు నువ్వు రా, నువ్వే దిక్కు, ఇలా ఎప్పుడైతే పెడుతున్న ప్రార్థనలతో ఏమవుతుంటే ఆకాశం కూడా చిల్లులు పడతాడు. ఆకాశం అంటే ఏమీ ఉండదు కదా అక్కడ, మీరు టచ్ చేయడానికి అందులో ఏమీ ఉండదు కదా, కానీ అది కూడా చిల్లులు పడుతుంది అంటే ఫ్రెండ్స్ మన ప్రార్థనలు ఆ రకంగా ఉంటాయి. కానీ ఒకసారి వరలక్ష్మి మేడం పత్రి సార్ గురించి ప్రార్థన చేశారు ఫ్రెండ్స్. మన అదృష్టం బాగుంటే ఆమె దానిని ఇంకొకసారి అందరికీ వినిపించాలని నేను ఈ ఈ ముఖంగా నేను మేడం ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అంత అద్భుతమైన ప్రార్థన అంటే అలా ఉండాలి ఫ్రెండ్స్. అతడి ప్రార్థనలతో ఆకాశాలు చిల్లులు పడతాయి. తనని నేనుకి తన నేనుకి అతడు తన నేనుకి అర్థం అతడు తెలుసుకోకపోవడం వల్లనే ఇలా జరుగుతుంది. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ ఫ్రెండ్స్. తన నేనుకి అర్థం అతడు తెలుసుకోకపోవడం వల్లనే ఇలా జరుగుతుంది. అసలు నేను అంటే ఏంటి అనేది తెలుసుకోకపోవడం వల్లనే ఇదంతా జరుగుతుంది ఫ్రెండ్స్. అతడికి నేను అంటే పొత్తిగుడ్డలు, ఆ చుట్టూ చుట్టబడి ఉందంటే నేను, నేను కాలం, నేను సూశాలు చరాచర విశ్వం, నేను ఈ శరీరం, నేను ఇంద్రియాలు, ఇలా నేను ఈ ఇంద్రియాలతో ఏదైతే చూస్తున్నామో అది నేను, నాది. తన నేనుకి అర్థం అతడు తెలుసుకోకపోవడం వల్లనే ఇదంతా జరుగుతుంది. అతడికి నేను అంటే పొత్తిగుడ్డలు, అందులో చుట్టబడ్డ శిశువు. నేను అని అన్నప్పుడు మనిషి దానిని రెండుగా చీల్చుతాడు. పొత్తిగుడ్డలు ఒకటి, రెండవది మరణం లేని ఆత్మ. ఒకటి మరణించేది మన అంటే ఇక్కడతో ఎండ్ అయిపోతుంది, డెడ్ ఎండ్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే మరణం లేని ఆత్మ. ఇవి రెండు కూడా విడివిడి కాదు, రెండు కలిపే అని చెప్పేసి చెప్తున్నారు. విడదీయబడని వాటిని మనిషి నిజంగా విడదీయగలడా? దేవుడు అది జరగకుండా మన లోపల దైవం ఉన్నాడు, ఆ దైవాన్ని మనల్ని విడదీయగలమా అసలు మనం? అదే నేను, అంతా నేను కలిపే కదా ఉంది. అలాగే మరి అంతట్లోనూ అందరిలో ఉన్నటువంటి దైవం ఒక్కటే అన్నప్పుడు నువ్వు నేను అని వేరు చేయగలమా? నీది నాది అని వేరు చేయగలమా? లేదు కదా ఫ్రెండ్స్. విడదీయబడని వాటిని మనిషి నిజంగా విడదీయగలడా? ఇక్కడ ఒక మాట ఏంటంటే నేను చెప్పాలనుకుంది. ఒక గురువుని ఒక క్వశ్చన్ అడిగారు ఫ్రెండ్స్. మనం అందరూ ఒక్కటిగా అవ్వాలి అంటే ఎలా అని చెప్పేసి అడిగారు. అడిగితే మెడిటేషన్ వల్ల ఏంటి యూజెస్ అని అడిగారు. అడిగితే ఆయన చెప్పారు కదా, నాకు ఆ సమాధానం బాగా నచ్చింది. ఈ ప్రపంచంలో మనుషుల్ని విడదీయటానికి చాలా ఉన్నాయి. లింగ భేదాలు, కలర్, రంగు, వర్ణ భేదాలు, తర్వాత కులాలు, మతాలు, జాతులు, దేశాలు, పరిధులు, ఆస్తులు, అంతస్తులు, పరువు, ప్రతిష్టలు, ఇటువంటివి ఎన్నో ఉన్నాయి. కానీ మనుషులందరినీ కూడా ఏకం చేసేది ధ్యానం ఒక్కటే అని ఆయన సమాధానం ఇచ్చారు ఫ్రెండ్స్. ఇందులో ఈయన ఏం చెప్తున్నారంటే విడదీయబడని వాటిని మనిషి నిజంగా విడదీయగలడా? ఇన్ని సపరేషన్స్ మనం చెప్తున్నాం, కానీ యాక్చువల్ గా అక్కడ ఏమవుతుందంటే అంతా కలిసే ఉంది ఫ్రెండ్స్. అందరం ఒకటే, అంతా ఒకటే అని చెప్తున్నాం, కానీ మన దగ్గర ఆ ఇంప్లిమెంటేషన్ ఎక్కడ ఏది లేదు కదా. ఇంకొకళ్ళని ఎవరినైనా చూస్తానే వీళ్ళు చైనా వాళ్ళు, వీళ్ళు జపాన్ వాళ్ళు, వీళ్ళు ఆఫ్రికా వాళ్ళు, వీళ్ళు ఇండియా వాళ్ళు, ఇలా సపరేట్ అయిపోతుంది. వీళ్ళు ఆడ, వీళ్ళు మగ, ఇలా సపరేట్ అయిపోతుంది. దాని తర్వాత వీళ్ళు బాగా డబ్బులు ఉన్న వాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు సపరేట్ అయిపోతుంది. ఇంగ్లీషు, తెలుగు, హిందీ, తమిళం, మలయాళం ఇలా సపరేట్ అయిపోతుంది. ప్రతి చోట కూడా ఈ సపరేషన్ అనేది వస్తుంది, కానీ ఈ వన్నెస్ అనేది, ఏకత్వం అనేది అక్కడ రావట్లేదు ఫ్రెండ్స్. కానీ ఇది యాక్చువల్ గా ఏంటంటే ఈయన ఏం చెప్తున్నారంటే నేను అని అన్నప్పుడు మనిషి దానిని రెండుగా చీలుస్తాడు. నేను అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ వేసుకుని చూసుకోవాలి ఫ్రెండ్స్. ఈ లోపల ఏదైతే ఉందో అది నేను. పొత్తిగుడ్డలు ఒకటి, రెండవది మరణం లేని ఆత్మ. విడదీయబడని వాటిని మనిషి నిజంగా విడదీయగలడా?
దేవుడు అది జరగకుండా చూడాలి. ఈ లోపల దైవత్వం ఏదైతే ఉందో అది విడదీయబడకుండా చూడాలి ఫ్రెండ్స్. విడదీయబడిన దానిని ఏ శక్తి, దేవుడి శక్తి కూడా విడదీయలేడు. మనం ఒక ఆ దేన్నైనా కానీ మనకి అనుభవానికి వచ్చిన దాన్ని, ఏదైనా మనకి ఒక పని చేస్తే ఒక అనుభవం వచ్చింది అనుకోండి, ఆ అనుభవం వల్ల మనకి ఆత్మవిశ్వాసం అనేది వస్తుంది. ఈ ఆత్మవిశ్వాసం ఎప్పుడైతే కలిగిందో అప్పుడు దాని నుండి మనల్ని ఏ శక్తి కూడా విడదీయలేదు ఫ్రెండ్స్. విడదీయబడని దానిని ఈయన ఈ రెండు విడదీసేస్తున్నారు మీరు. అలా కానీ అవి యాక్చువల్గా విడదీయబడవు అనేసి చెప్తున్నారు. దేవుడు కూడా దేవుడి శక్తి కూడా దాన్ని విడదీయలేదు. ఈ విభజనని మనిషిలోని అపరిపక్వత ఊహించుకుంటోంది అంతే తప్ప విడదీయబడి లేవు. దేవుడు కూడా ఆ పని చేయలేడు అని చెప్పాడు. దేవుడి దృష్టిలో అంతా ఒక్కటే అని చెప్తారు ఫ్రెండ్స్. చూడండి మరి, అంటే మనకి తెలిసి తెలియని తనం ఏంటంటే, మన దృష్టిలో దేవుడు అంటే కొందరంటే ఎక్కువ కొందరంటే తక్కువ అని మనం అనుకుంటాం. కానీ ఆయన దృష్టిలో అందరూ అన్ని ఒకటే, A to Z ఒకటే రూల్. పత్రిజీ దృష్టిలో అన్ని ఒకటే, అందరూ ఒకటే, అంతా ఒకటే, అందరికీ ఒకటే రూల్, నో రిజర్వేషన్స్. అనంతమైన దేవుడి ఆత్మను తన శత్రువని భావించి పసివాడైన మనిషి నడుము కట్టి సన్నద్ధుడై యుద్ధం చేస్తున్నాడు. చూడండి, అనంతమైన దేవుడి ఆత్మను తన శత్రువని ఎవరితో యుద్ధం చేస్తున్నాడు? అనంతమైన దేవుడి ఆత్మను తన శత్రువు అని భావించి పసివాడైన మనిషి. దేవుడి ముందు మనం ఎంత చెప్పండి, హనుమంతుడి ముందు ఆ కుప్పిగంతులు అంటారు. ఆయనేమో ఎగిరి ఒక తన్నుదాన్ని సముద్రాన్ని దాటి లంకకెళ్ళి సీతను ఐడెంటిఫై చేసి తీసుకొచ్చారు, సమాచారం తగలబెట్టి వచ్చారు. మరి సూర్యుడిని అందుకున్నారు. ఆయన ముందు ఆ కుప్పిగంతులు అని అంటారు. అంటే అనంతమైన దేవుడి ఆత్మ తన శత్రువు అని భావించి పసివాడైన మనిషి నడుము కట్టి సన్నద్ధుడై యుద్ధం చేస్తున్నాడు. అలా ఉందండి పరిస్థితి. అసమానమైన ఈ యుద్ధంలో తన మాంసాన్ని చీలికలు పేలికలుగా చేసి తన రక్తాన్ని ఏరులుగా పారిస్తున్నాడు. అంటే దైవం వేరు తను వేరు అనుకుంటున్నాడు, కానీ దైవం తను ఒకటే. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఆ యుద్ధం ఎవరితో చేస్తున్నాడు? తనతో తనే యుద్ధం చేస్తున్నాడు. కాబట్టి తన మాంసాన్ని చీలికలు పేలికలుగా చేసి తన రక్తాన్ని ఏరులుగా పారిస్తున్నాడు. ఒక కోడిని మేకని కోసామనుకోండి, చేపను కోసామనుకోండి, అది కోడినో మేకనో చేపనో కాదు ఫ్రెండ్స్, మనల్ని మనమే కోస్తున్నాం అనమాట. అయితే తండ్రి తల్లి అయిన దేవుడు అందరినీ ప్రేమగా చూస్తుంటాడు. మనిషి బరువైన తెరలను చిచ్చుతున్నాడని దేవుడితోటి తన ఏకత్వాన్ని చూడనీయకుండా చేస్తున్న భయంకరమైన పైత్యరసాన్ని చిందిస్తున్నాడని భగవంతుడికి తెలుసు. మనిషి బరువైన తెరలను దించుతున్నాడని దేవుడితోటి తన ఏకత్వాన్ని చూడనీయకుండా చేస్తున్న భయంకరమైన పైత్యరసాన్ని చిందిస్తున్నాడు అని భగవంతుడికి తెలుసు, మనిషికి తెలియదు. యుద్ధం చేయడం, రక్తం చిందించడం, స్పృహ తప్పి పడిపోవడం, చివరికి లేచి నేనులోని చీలికను తన మాంసంతో కలిపి తన రక్తంతో సీలివేయటం, ఇది మనిషి తీరు. చూడండి అసలు ఎట్లా ఉందో. మనిషి తీరు ఏంటంటే, ఒక్కొక్కసారి సార్ చెప్పారు, వాళ్ళు మనుషులు కదా మేడం అని అనేవాళ్ళు. అంటే యుద్ధం చేయడం, రక్తం చిందించడం, స్పృహ తప్పి పడిపోవడం, చివరికి లేచి నేనులోని చీలికను తన మాంసంతో కలిపి తన రక్తంతో సీలివేయడం, ఇదే మనిషి తీరు. ఎక్కడైనా కానీ ఒక రాముడు ఆ సందర్భం వస్తే తప్ప ఆయన యుద్ధం చేయలేదండి, కృష్ణుడు చేయలేదు. ఇలా మీరు ఎవరిని తీసుకున్నా గానీ ఇక్కడ ఒకటి నేను ఏం చెప్తున్నానంటే, ఒక చిన్న స్టోరీ చెప్తానండి. ఓషో దాంట్లో ఉంది. ఆ ఒక రాజు దగ్గరికి ఒక విలువిద్య బాగా నేర్చుకున్న అతను, బాగా వచ్చు అనమాట, అతనికి నిపుణుడు. అతను వస్తాడు. వచ్చి, ఓ నాకు ఇంత విలువిద్యలో ఇంత ప్రావీణ్యత ఉంది, అంత ప్రావీణ్యత ఉందా నా రాజుకు చెప్తే, ఆ రాజు అంటాడు కదా, అవునా అండి, మాకు ఒక ఆస్థాన విలువిద్యకారుడు ఉన్నాడు, మీరు అతని దగ్గరికి వెళ్ళి అతని ముందు మీ విద్యను ప్రదర్శించండి అని చెప్పేసి, అతని దగ్గర ఇంకా చాలా ఉన్నాయి, మీరు అవి కూడా నేర్చుకోండి అని చెప్పేసి ఆ రాజు ఆయన దగ్గరికి పంపించాడు. వెళ్తే ఎక్కడున్నాడు ఆయన అని అంటే, వీళ్ళు తీసుకెళ్లారు, దారి చూపించారు, అదిగో ఆ కొండ మీద ఉన్నాడని చెప్పేసి ఆ చూశాడు. ఆయన చూసి ఆ కొండ ఎక్కి పైకి కొండ శిఖరానికి వెళ్తే అక్కడ ఒక
పెద్ద ఆయన, ఆ, చాలా ఇంత ఏజ్ అని చెప్పలేము, అంత పెద్ద ఆయన. ఆ పెద్ద ఆయన ఆ కొండ శిఖరం మీద ఒంటి కాలు మీద నించుని ఆకాశంలోకి చూస్తున్నాడు అంట, రెండు చేతులు నడుము మీద పెట్టుకుని ఆకాశంలోకి చూస్తున్నాడంట. ఇదేంటి, నాకన్నా పెద్ద విలువిద్యకారుడు అని చెప్పారు, ఎన్నో విద్యలు అతనికి వచ్చు, అతని దగ్గర నన్ను నేర్చుకోమన్నారు, కానీ ఇక్కడ చూస్తేనేమో అతని చేతిలో విల్లు లేదు, బాణాలు లేవు, ఏమీ లేవు, పైగా ఒంటి కాలు మీద నుంచి ఆకాశంలో చూస్తున్నాడు, నడుము మీద చేతులు పెట్టుకుని, ఏంటిది అని చెప్పేసి ఆయన అనుకున్నారంట ఫ్రెండ్స్. అనుకుని అక్కడికి వెళ్ళి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన తల తిప్పి చూసి, ఎవరు మీరు అని అడిగితే ఇట్లా సంగతి అని చెప్పాడు. ఓ అవునా అని చెప్పేసి ఆయన అని, మీరు చాలా పెద్ద విలువిద్యకారుడు అని చెప్పేసి, గురువు అని చెప్పేసి చెప్పారని, కానీ మీ చేతిలో అవి లేవంటే, విలువిద్య ఏంటది, ఎప్పుడో నేను విన్నట్టు గుర్తు అని చెప్పేసి అన్నారంట ఆయన. ఈయన ఆశ్చర్యపోయాడు. అసలు ఏమీ, నాకు అసలు ఎప్పుడో విన్నాను అని అనే ఆయన దగ్గరికి నన్ను ఎందుకు పంపించినట్టు వీళ్ళని చెప్పేసి ఈయన ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి మరి ఇట్లా పంపించారు వాళ్ళు అని అంటే, సరే, ఆ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఇప్పుడు అంటే, విలువిద్య మీ విద్యను చూడటానికి, ఇంకా నాకు ఇన్ని విద్యలు వచ్చు, మీ దగ్గర ఏం అసలు ఏమీ లేదు అంటే, సరే నీకేం వచ్చు అని అడిగితే, ఈయన ఆ విల్లు బాణం అందుకుని పైన ఆకాశంలో ఎగురుతున్న బర్డ్స్ ఒక 10 పక్షులు ఇట్లా వరుసని, అవేంటంటే పక్షులు ఆకాశంలో రకరకాల డిజైన్స్ లో విన్యాసాలు చేస్తా ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క షేప్ లో తిరుగుతా ఉంటాయి, అవి ఎగురుతా ఉంటాయి. వాటిని చూసి ఈ బాణం, ఒక బాణం వేసి ఆ 10 పక్షులు వదలంగానే ఆ 10 పక్షులు కూడా టప్ టప కింద పడిపోయినాయి. చూడు ఎంత గొప్ప విలువిద్యకారుని నేను అని చెప్పాడంట ఆయన. ఓ అవునా అని చెప్పేసి ఈయన ఒకసారి పైకి చూశాడు, ఆకాశంలోకి చూసి ఆకాశంలో తిరుగుతున్న ఇంకో 10 పక్షుల్ని ఈయన చూస్తూనే అవి తప్ప పడిపోయినాయి. నోరు తెచ్చుకు చూడటం ఈయన వంతైంది. వెంటనే ఇమ్మీడియట్ గా పడిపోయిన వెంటనే ఆయన ఒకసారి ఆ పడిపోయిన వాటిని చూసాక అవి మళ్ళీ లేచి గాల్లోకి ఎగరటం మొదలు పెట్టినాయి అంట, ఆకాశంలో ఎగరటం మొదలు పెట్టినాయి. నీకు ఇది వచ్చా అని అడిగారంట ఆయన. ఆయన ఆ గురువు పాదాల మీద పడిపోయి, స్వామి నాకు చంపటమే వచ్చు, నేను నేర్చుకున్న విద్య చంపటమే నేర్పింది, చంపటమే వచ్చు, చనిపోయిన వాటిని కూడా బ్రతికించడం అని, బ్రతికించే విద్య అనేది నాకు రాదు, తెలియదు, నాకు అది నేర్పించండి స్వామి, బ్రతికించే విద్యను నాకు నేర్పించండి అని ఆయన పాదాల మీద వాలిపోయాడంట అతను. ఆ విల్లు బాణం పక్కన మారేసి ఆ విద్యను నేర్చుకోవడం మొదలు పెట్టాడంట ఫ్రెండ్స్. అలా ఉంటాయి అన్నమాట. యుద్ధం చేయడం, రక్తం చిందించడం, స్పృహ తప్పి పడిపోవడం, చివరికి లేచి నేను లోని చీలికను తన మాంసంతో కలిపి తన రక్తంతో సీలు వేయటం, ఇది మనిషి తీరు. అందుకే నేను అన్న పదం ఉపయోగించడంలో చాలా జాగ్రత్తగా ఉండండి అని మీరు హెచ్చరింపబడ్డారు. నేను అంటే పొత్తిగిడ్డలు ఒక్కటే, శిశువు కాదు నేను అని మీరు అనుకున్నంత కాలం ఈ లోపల ఏ దైవం అయితే ఉందో అది నేను కాదు అని అనుకుంటే గాని, ఈ అంతరంగంగా చూడకపోతే గాని, అసలైన నేను ఏంటో తెలుసుకోకపోతే గాని మనకి వేర్పాటుతనం అనేది పోదు ఫ్రెండ్స్. నువ్వు వేరు, నువ్వు నేను, నీది నాది, ఇలా మనం సపరేట్ చేస్తూనే ఉంటాం. శిశువు కాదు నేను అని మీరు, నేను అంటే పొత్తిగుడ్డలు ఒకటే, శిశువు కాదు నేను అని మీరు అనుకున్నంత కాలం, అది మీకు మోస కాక జల్లెడ అయినంత కాలం మీరు అహంకారానికి జల్లెడ పడతారు. దాని వలన మీకు లభించేది నరకయాతన, బాధలతో కూడిన చావు మాత్రమే అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈయన. ఇంతటితో ఈ చాప్టర్ అయిపోయింది ఫ్రెండ్స్. తిరిగి మనం ఎపిసోడ్ 12 లో ఇంకొక చాప్టర్ లోకి ప్రవేశిద్దాము. దాని పేరు జిల్లేళ్ళు, మోసలు, దేవుడి మాట. జిల్లేళ్ళు, మోసలు, దేవుడి మాట, మనిషి మాట, ఈ చాప్టర్ అండి. దాని గురించి తెలుసుకుందాం మరి రేపు. ఫ్రెండ్స్, మనకి భౌతికంగా కనిపించే విద్యలతో సంబంధం లేకుండా దేనినైనా సరే మనతో మనం ఉండి ఏ రకంగా మనం విజయాన్ని సాధించవచ్చు, ఏ రకంగా మనం అనుకున్నవన్నీ కూడా చెయ్యాలనుకున్నవన్నీ కూడా చేయొచ్చు అనేది ఆది గురువు పత్రిజీ ఎన్నో సందర్భాల్లో చేసి చూపించారు, చేయించి చూపించారు. ఆయన మనల్ని డబ్బు ఉంటేనే, మనుషులు ఉంటేనే, చదువు ఉంటేనే, పరువు ప్రతిష్టలు ఉంటేనే, మరి ఆ ఈ అందరితోనూ ఆ చేయించగల ఆ నేర్పరితనం ఉంటేనే
మీకు పనులన్నీ కంప్లీట్ చేసుకుంటారని ఆయన ఎప్పుడూ చెప్పలేదు ఫ్రెండ్స్. ధ్యానం అనేది మీతో ఉంటే, ధ్యానం అనే కల్పవృక్షం, కామధేనువు ఇవి మీతో ఉంటే గాని మీకు మీరు సాధించలేనిది ఏది లేదు అని చెప్పేసి ఆయన ధ్యానం ఒక్కదాన్ని, శ్వాస మీద ధ్యాస ఒక్కదాన్ని మనందరికీ కూడా నేర్పించడం జరిగింది. అందుకే ఆయన ఎంత చక్కగా చెప్తారు, ఎంత చక్కటి కొటేషన్స్ ఇచ్చారు ఆయన. ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సర్వరోగ హారిణి. సర్వ రోగాలను హరింపజేస్తుంది ధ్యానం, సర్వరోగాలను తిరిగి రాకుండా నివారిస్తుంది ధ్యానం. ధ్యానం సకల భోగకారిణి, అన్ని భోగాలను ఇస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు ఫ్రెండ్స్. అది ఉంటే చాలదా మనకి, మిగతా మనం ఏమైనా చేసుకోగలం కదా. మరి ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని అనే కొటేషన్స్ ని ఆదిగురు పత్రిజీ మనకి ఇవ్వడం జరిగింది. ఒక చిన్న స్టోరీ ఏంటంటే, ఒక రాజు దగ్గరికి అష్టలక్ష్మిలు ఉంటాయా ఆయన దగ్గర. ఒక దశలో ఆయన దగ్గర నుండి కూడా ఆ అష్టలక్ష్మి, ఒక్కొక్క లక్ష్మీదేవి వెళ్ళిపోవడం, నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి అన్ని వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆఖరిగా ఒక లక్ష్మీదేవి వచ్చేసి నీ నుండి కూడా వెళ్ళిపోతున్నా అంటే, ఆయన ఆ లక్ష్మీదేవి పాదాల మీద పడి, అమ్మ వాళ్ళందరూ మిగతా 7 వెళ్ళిపోయారు అంటే నాకే బాధ లేదు, అవి మళ్ళీ వెనక్కి వస్తాయి, కానీ నువ్వు వెళ్ళిపోయావంటే మాత్రం నేను తిరిగి తెచ్చుకోలేను అనేసి ఆయన ఆ లక్ష్మీదేవి పాదాల మీద పడ్డారు. ఆ లక్ష్మీదేవి ధైర్యలక్ష్మి ఫ్రెండ్స్. ధైర్యం అనేది మనతో ఉంటే, అనుభవంతో కూడినటువంటి విశ్వాసం మనతో ఉంటే ఎవ్వరు కూడా సాధించలేనిది ఏది ఉండదు ఫ్రెండ్స్ ఈ భూమి మీద, అనంత విశ్వంలో. ఈ భూమి ఎలా ఉండాలని చెప్పేసి ఆదిగురు పత్రిజీ కలలు కన్నారో అదే మనందరి కళ. ఆ కళను నిజం చేయడం కోసం మనందరం కూడా నిరంతరం కృషి చేద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.